2 రోజుల పాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం. ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఆదేశాలు. ప్రొద్దుటూరు మున్సిపల్ వైసీపీ 25వ వార్డు కౌన్సిలర్ టీడీపీలోకి జంప్. టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. వార్డు అభివృద్ధి ధ్యేయంగా టీడీపీలో చేరినట్లు కౌన్సిలర్ స్పష్టీకరణ. మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తమకు ఇచ్చిన మాట తప్పారంటూ పాత్రికేయుల సమావేశం. గోపవరం పంచాయతీలో 2.5 సంవత్సరం ఉప సర్పంచ్ పదవి తన కోడలికి ఇవ్వలేదంటూ రాచమల్లిపై మండిపాటు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఆయా లబ్ధిదారులకు పథకాలు గౌరవంగా అందించాల్సిన బాధ్యత కలెక్టర్ల నుంచి చిట్టచివరి సిబ్బంది వరకు ఉందన్నారు. పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 34-35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం. నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్ గా నోబడి షుడ్ ఇంటర్వెన్. ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలట్లు తిరగాలి. అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్. 2 years టైం, 2 years లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీస్తా ఉంటే 217 జీవో రద్దు చేశాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా పెంచాం. అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మరిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేవి. నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతా ఉంటారు, గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నేను నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను. 45 years, 47 years చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్ లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలుంటే తప్ప కలెక్టర్ గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్ గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఇమేజ్ శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే
రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు. కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ, రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు 9 నెలలు అయింది, ఇంకొక 3 నెలలు 6 నెలలు సంవత్సరం అవుతుంది, మళ్ళీ రొటీన్ గా ఇంకో పోస్ట్కి పోతారు. అది కాదు. వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ డ్యూరింగ్ యువర్ టెన్యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. వల్లూరు మండలం అబ్బవరం ఎస్సీ కాలనీలో భర్త చేతిలో భార్య మృతి. భార్యను విచక్షణ రహితంగా కత్తితో నరికిన భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ. అక్కడికక్కడే మృతి చెందిన భార్య సుజాత. గత 2 రోజుల నుండి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నట్లు స్థానికుల సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న కమలాపురం సిఐ ఎస్కే రోషన్ భార్యను చంపిన భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ రైలు కింద పడి ఆత్మహత్య. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని వినాయక నగర్ నందు గల చౌడమ్మ తల్లి ఆలయం సమీపంలో పైప్ లైన్ కోసం గుంతలు తీశారు. మట్టి అలాగే కుప్ప వేసి వదిలేశారు. రాత్రిళ్ళు ఈ మట్టి కుప్ప వాహనదారులకు కానరాక, అలాగే అక్కడ లైటింగ్ సరిగా పని చేయకపోవడం వలన అనేక మంది కింద పడి గాయాల పాలవుతున్నారు. కావున కమిషనర్ సంబంధించిన అధికారులు చర్యలు తీసుకొని మట్టిని వెంటనే తొలగించి లేదా చదును చేయవలసిందిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. బేడ బుడగ జంగం కులాన్ని షెడ్యూల్ ట్రైబ్లో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరినందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డికి మంగళవారం ఉదయం స్థానిక నెహ్రూ రోడ్లోని ఆయన కార్యాలయం నందు బేడ బుడగ జంగాలు ఎమ్మెల్యే వరదను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చొరవతో రంజాన్ ఈద్ కోసం ముస్తాబవుతున్న అంజుమన్ అహలే ఇస్లాం ప్రొద్దుటూరు ఈద్గా ప్రాంగణాన్ని శుభ్రపరిచే పనులు పర్యవేక్షించి, అలాగే నీటి వసతి మరియు షామియానాల పనులు దగ్గరుండి మున్సిపల్ సిబ్బందికి సూచనలు ఇచ్చిన ముక్తియార్, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వారు 2 లక్షల రూపాయలు వెచ్చించి కూలర్లు షామియానాలు ఏర్పాటు చేయనున్నారు. అందుకుగాను మున్సిపల్ కమిషనర్కు ధన్యవాదాలు తెలిపిన ముక్తియార్, హక్కు ఉందంటారు ఎవరు వద్దని దాన్ని పెట్టి పండుగ మనకు ఆయన దానికి భోజనే ఫోన్ పోతా అప్పులో ఉంది అంట ఉండేదంతా మీరు వస్తే కదా కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 25వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ షేక్ మహనూర్ వారి వర్గీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరిక. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని, కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు కౌన్సిలర్లు ఆకర్షితులై వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, కౌన్సిలర్లు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు నేను మా మరదలు 25వ వార్డు కౌన్సిలరు షేక్ మహేనూరు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు కొండారెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరుతున్నాము. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నా సొంత ఇంటికి వచ్చినట్టుంది. నేను గతంలో దాదాపు 25 ఏళ్ళు పెద్ద ఆయన వెంటబడి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ఒకసారి ఆయనే మా కుటుంబానికి కోఆప్షన్ మెంబర్ ఇప్పించినారు. తర్వాత ఒకసారి ఈ కౌన్సిలర్ అయినాము. ఇప్పుడు మళ్ళీ మా మరదల కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మేము కేవలము మా వార్డు అభివృద్ధి కొరకు అధికార పార్టీ అండ తప్పకుండా అవసరమని గ్రహించి మేము బేషరతుగా పెద్ద ఆయన కాడికి వచ్చి పార్టీలో చేరుతున్నాము. ఈ చేరికకు సహకరించిన నాయకులకు 22వ వార్డు కౌన్సిలరు మహమ్మద్ గౌస్కి, జబీవుల్లా గారికి, మిగతా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు షేక్ మహేనూర్, 25వ వార్డు కౌన్సిలర్ని. ముందు మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే మా వార్డు అభివృద్ధి కోసం మేము ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వైపు ఉండగా మేము మా వార్డు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే సార్ వాళ్ళ సహకారంతో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో 25వ వార్డు కౌన్సిలరు షేక్ మహీనూర్ 25వ వార్డు కౌన్సిలర్ షేక్ మహీనూర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అమ్మ వైఎస్ఆర్ పార్టీలో చాలా కాలం నుంచి ఉండబడినప్పటికీ కూడా వాళ్ళ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రము గత ప్రభుత్వం కానీ ఉండబడిన కౌన్సిల్ కానీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ గారిని కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు అంటేనే పలికే పరిస్థితులు లేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అన్ని ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనాయి. అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే తప్పక వైఎస్ఆర్ పార్టీలో దాదాపు 3.5 సంవత్సరం ఉండబడినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కాబట్టి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేను చంద్రబాబు నాయకత్వంలోనే ఈ పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఆలోచనతో వారందరూ ఈరోజు ఈ మేడం మహీనూర్ కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ బావ నూరి కానీ వాళ్ళ వార్డుకు సంబంధించిన దాదాపు 150 మంది అందరూ కూడా మనం ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మనం వాళ్ళను పార్టీలో చేర్చుకున్న తర్వాత అన్ని రకాల మేము సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం. అన్ని రకాల అండదండలు పూర్తిగా మేము ఉంటామని హామీ ఇస్తూ మా పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడితే తప్పకుండా చేర్చండి, మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. నిన్నటి దినమే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్ల రూపాయలు పేదవారికి వైద్య సహాయం నిమిత్తం ఇవ్వడం జరిగింది. 4 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏదో ఇచ్చిన పాపన అడుగుగా లేదు. గత ప్రభుత్వంలో వచ్చిన చెక్కులు కూడా స్వాహా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని మీద ఒక ఎంక్వైరీ కూడా జరిగింది, వాళ్ళ పిఎన్ కూడా తొలగించడం కూడా జరిగింది. కాబట్టి ఈ పార్టీలోనే న్యాయం జరుగుతుంది. అందరికీ అన్ని రకాల ఇప్పటికే సూపర్ 6 పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ రోడ్లు గుంతలు కూర్చడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు
మన కళ్ళ ముందర జరుగుతున్నాయని ఒక మంచి ఆలోచనతో ఆయన కౌన్సిలర్ గారు వారి బావ నూరి వాళ్ళ ఈ భర్త వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మేమందరం వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఈ పార్టీని పొద్దుటూరు పట్టణంలో పూర్తి బలోపేతం చేసేదానికి ఇప్పటి నుంచి చర్యలు మొదలైనాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొంతమంది చేరతామనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నెల తర్వాత అవన్నీ కూడా కార్యక్రమాలు పార్టీలో చేసుకునే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి పార్టీని అన్ని రకాల బలోపేతం చేసి రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీకి పుట్టుగతులు లేకుండా చేయాలనే మా సంకల్పం. గతం మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు, పొద్దుటూరులో జెండా ఎగరనేను, తెలుగుదేశం జెండా ఎగరని. ఈ పొద్దుటూరు పట్టణంలో ఒక 5-6 సార్లు తెలుగుదేశం జెండానే ఎగురుతారు, వేరే జెండాకి ఆస్కారం లేదు. కాబట్టి ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి కోసము మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. 4 కోట్ల రూపాయలు వారికి ఏదో వైద్యం చేయించుకునే వారి చికిత్సల నిమిత్తమైన ఖర్చులలో దాదాపు 70% అందరికీ ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం ఇచ్చింది? 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఇప్పించినాం అప్పుడు కూడా. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఎక్కడ ఇచ్చిన పాపం లేదు. ఏదో 5-6 చెక్కులు తీసుకొని వచ్చి ఇచ్చిన దాంట్లో కూడా స్వాహా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము పొద్దుటూరులో మేము ఉన్నంత వరకు నిజాయితీ ధర్మబద్ధంగా ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరఫున నిలబడతాం. అంతే తప్పక వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనే దానికి లేకుండా ధర్మము న్యాయం వైపు ఉండి అందరినీ కూడా అభివృద్ధి ఫలాల వైపు మళ్లించి అభివృద్ధిని తీసుకొని పోతాము. అభివృద్ధి వైపు అన్ని వార్డులలో కూడా చూస్తాము, అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరేదానికి సహకరించిన మహమ్మద్ గౌస్ గారు, కలందరూ వాళ్ళ వార్డు సభ్యులందరికీ మనందరికీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానాలు పలుకుతూ అందరికీ స్వాగతం పలుకుతాం. గడిచిన 4 సంవత్సరాల నుండి ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పరిధిలో జరిగిన పలు ఆసక్తికర విషయాలు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కొండయ్య బట్టబయలు చేశారు. గత పంచాయతీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత 5 ఏళ్ల పరిపాలనా సమయంలో మొదటి 2.5 సంవత్సరం ఒకరు, మిగిలిన 2.5 సంవత్సరం మరొకరు ఉప సర్పంచ్గా ఉండేందుకు నాడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఒప్పందం చేశారని, ఇప్పుడు బీసీ అయిన తనను రాచమల్లి అన్యాయం చేస్తున్నారంటూ పాత్రికేయుల సమావేశం ద్వారా పలు ఆసక్తికర విషయాలు కొండయ్య వెల్లడించాడు. ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో తమ వార్డు మెంబర్లను క్యాంపు రాజకీయాలు చేసి హైదరాబాద్కు తరలించారని, నాడు 2.5 సంవత్సరాలు తన కోడల్ని ఉప సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తానని మాట ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే తిరిగి రాఘవరెడ్డికే ఉప సర్పంచ్ పదవి కట్టబెట్టాలని కుటీల రాజకీయాలు చేస్తున్నారంటూ కొండయ్య వెల్లడించారు. సమావేశంలో 5వ వార్డు మెంబర్ ఆదినారాయణ రెడ్డి, 7వ వార్డు ఎక్స్ ఎంపీటీసీ ఓబుల్ రెడ్డి, 8వ వార్డు మెంబర్ గాయత్రి, భర్త మధు, మాజీ ఉప సర్పంచ్ టి వెంకటరాముడు అన్నారు. గ్రామ పంచాయతీ ప్రజలకు నమస్కరించి 4 సంవత్సరాల నుండి పంచాయతీలోనే జరిగే విషయాలను ఈరోజు మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చినాం. వైసీపీ కార్యకర్తలకు ముఖ్యంగా తెలియజేయాలని నా మనవి. పంచాయతీ ఎలక్షన్లు జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం రాఘవరెడ్డికి, 2.5 సంవత్సరం మల్ల రమాదేవి మా కోడలు అని ఆ రోజు ఒప్పందంలో భాగంగా వైసీపీ నాయకుడు మన రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆ రోజు చెప్పినాడు వైస్ ప్రెసిడెంట్ కోసం. తర్వాత ఏమైందంటే 2.5 సంవత్సరం అయిపోయినాక టైం అయిపోయింది. 2.5 సంవత్సరము తర్వాత మా టైం మాకు ఎక్కియాలి కదా మా కోడలని అయిపోయి అడిగితే ఆ రోజు రాఘవ దిగాలంటే కొంత డబ్బులు ఇవ్వాలా అన్నాడు. ఆ డబ్బులు కూడా ఇస్తామన్నా అని చెప్పి ఇచ్చిన తర్వాత అప్పుడు అనఫిషియల్గా అనౌన్స్ చేసినా అంతే. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ పోయి అడిగినాం, అన్న ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, వైస్ సర్పంచ్ మా కోడలు చేయాలి కదా, ఆ రోజు ఒప్పందమే భాగమే కదా అని చెప్తే ఆయన మళ్ళీ రాఘవరెడ్డినే చేయాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఒక బీసీ అయినందున మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ బాధతో రాచమల్లి గారి మీద ప్రెస్ మీట్ పెట్టాం అంతే. అది ఈ విషయం. అయితే కాకపోతే ఏంటంటే గౌరవ వార్డు సభ్యులు, మా సహచర వార్డు సభ్యులు మా పక్షానే ఉంటారని మేము అనుకున్నాము. అయినా ఆయన క్యాంపు రాజకీయాలు చేసి హైదరాబాద్కి తీసుకుపోయారు. వాళ్ళని ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపు 27వ తారీఖున ఇక్కడ పంచాయతీ గారికి వస్తారు కదా ఉప సర్పంచ్ ఎన్నికలకు. ఆ రోజు మా మీద గౌరవంతో మాకు ఓటు వేస్తారని ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ న్యాయం మా వైపు ఉంది కాబట్టి మాకు ఓటు వేస్తారని మేము అనుకుంటున్నాం.
కానీ ఎమ్మెల్యే గారు మరి ఏం చెప్తారో మాకు తెలియదు. ఆయన అయితే ఖచ్చితంగా మాకే చేయాలా, 2.5 సంవత్సరం మాకు చెప్పాడు ఆ రోజు ఒప్పందంలో భాగమే. ఈ విధంగా అన్యాయం చేయడం ఇది కరెక్టా అని మేము అడుగుతాం అంతే. అదే సార్. 6 మంది వార్డు మెంబర్లు మా దగ్గర మేము ఉన్నాం సార్. తర్వాత సహచర వార్డు సభ్యులు కూడా కొంతమంది మాకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. అంతలోపే ఆయన బలవంతం చేసి రాఘవరెడ్డి ఎమ్మెల్యే గారు క్యాంపు రాజకీయాలు చేశారు, హైదరాబాద్ తీసుకున్నారు. మాతో టచ్లో కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ సర్పంచ్ మా కోడలు గారు ఇచ్చాను అనౌన్స్ చేశాను సార్. అది ఈరోజు తుంగలో తెచ్చి మళ్ళీ ఆయనే చేస్తాడు. 2.5 సంవత్సరం అనుభవించిన ఆయన డబ్బు విషయం ఇచ్చినాం ఆయనకి, మాట్లాడి దించిన అఫీషియల్గా లేదు, దించేసి ఈయన ఉంటాడని సర్పంచ్ చెప్పాడు. ఈమె ఉంటుంది, ఈమె కూడా 2.5 సంవత్సరం సహకరించండి అని సర్పంచ్ మోషా గారికి గద్దె మోషా గారు చెప్పాడు. అదేవిధంగా ఈరోజు కూడా ఉప సర్పంచ్ ఎన్నిక వచ్చింది, నోటిఫికేషన్ 27వ తేదీ. మేము ఇంటికాడికి అడిగితే అది దాటా వేస్తూ వచ్చి లాస్ట్కి రాఘవరెడ్డికే మళ్ళీ కూర్చోబెట్టాలని ఆయన ఆలోచనలో ఉన్నాడని మేము బయటకు వచ్చేసాం. అది ఆ రోజు మేము 40 లక్షలు ఖర్చు పెట్టాం సార్. తర్వాత ఆయన దిగిపోవడానికి 21 లక్షలు ఇచ్చినాం, 40 ఇచ్చినాం. ఆయన దిగాలంటే ఒక 20 లక్షలు ఇవ్వాలంటే 21 లక్షలు ఇచ్చేసాం సార్. ఇప్పుడు 2.5 సంవత్సరం మాకే ఇవ్వాలి కదా, అది ఆయన పీరియడ్ అయిపోయినాక చెప్పాక మాకే ఇవ్వాలి కదా. అట్లా చేయకుండా తర్వాత మళ్ళీ ఆయన రాఘవరెడ్డికే ఎక్కియాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి మేము పక్కకు వచ్చేసాం. నిలబడతాం సార్, నిలబడాలనే పెద్ద ఆయన మద్దతు అడుగుతున్నాము, ఆయన చెప్తాడు కానీ మాకు పూర్తిగా ఇవ్వాలి. ఎంతమందిని తీసుకున్నారు? 6 మంది ఉన్నారు మా ఇంట. తీసుకుపోయింది పోయింది 14 మంది. 12 మంది. అడిగినాం, అడిగితే ఆయన దాటా వేస్తూ వచ్చాడు. ఇంకా టైం ఉంది కదా 26 తారీఖు చెప్తాలే అన్నాడు. మాకు అర్థమైంది ఏంటంటే మాకు అంతవరకు టైం ఎందుకు సార్, మాకు పీరియడ్ చెప్పినాక మాకు ఇవ్వాలి కదా, మాటలు దాటవేయడం ఎందుకని మా ఆలోచన. మాకు ఏడేది నమ్మకంతో పక్కకు వచ్చేసిన. ఇప్పుడు నీకు అనౌన్స్ చేశాడు 2 సంవత్సరం, నీకు నీ పీరియడ్ అయిపోయింది. 2.5 సంవత్సరం మీకు అన్నప్పుడు మళ్ళీ ఇంకొక డిస్కషన్ ఉండకూడదు కదా. ఇది ఉప సర్పంచ్ ఫస్ట్లోనే ఒప్పందం, ఎలక్షన్లు జరిగే రోజే. 2.5 సంవత్సరం బీసీకి మరి బీసీకి అన్యాయం చేయకూడదు కదా, మాకు చెప్పిన మాట నిలబడి ఉండాలి కదా ఆయన. అందుకు దానివల్ల మాకు బాధ తగిలి ఈ ప్రెస్ మీట్ చేయాల్సి వచ్చింది. మజ్జిగ పంపిణీ చేసిన మెగా అభిమానులు. ప్రొద్దుటూరు పద్మవిభూషణ్ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్రెండ్స్ సేవా సమితి మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక శివాలయం సెంటర్లో మజ్జిగ పంపిణీ చేశారు. తమ అభిమాన నటుడు రామ్ చరణ్ ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు, ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడంలో వైకాపా, టీడీపీ కూటమి పార్టీలు దొందే అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిర్వీర్యమైందన్నారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పి
చేతులు పైకెత్తడం జరిగింది. ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నమ్మించి మోసగించడం జరిగిందని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించలేదన్నారు. స్వయం ఉపాధి పథకాలు కూడా ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడంలో అటు టీడీపీ ఇటు వైకాపా దొందే. జగన్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిర్వీర్యమైపోయింది. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పాడు, కానీ ఆఖరికి చేతులు పైకెత్తేశాడు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తానే భర్తీ చేస్తామని చెప్పి వాటిని భర్తీ చేయలేదు. మూడవది, ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అక్కడ ఫెయిల్ కావడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదు, స్వయం ఉపాధి పథకాలకు పూర్తిగా స్వస్తి పలకడం జరిగింది. ఈ విధంగా జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు చాలా అన్యాయం జరిగింది. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా మేలు జరుగుతుందంటే అది లేదు. కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు తయారైంది. తొలి సంతకానికే మెగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకానికే ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికే దిక్కు లేదు. 10 నెలలు అయినా కానీ ఏదో ఈరోజు చెప్పాడు త్వరలో వచ్చేసి నోటిఫికేషన్ ఇస్తాము, ఫిలప్ చేస్తామని. ఆ ఇచ్చేంత వరకు నమ్మకం లేదు. రెండవది, నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పారు. 10 నెలలు అయింది, 10 పైసలు ఇవ్వలేదు. 2025-26 బడ్జెట్లో కూడా పైసా కేటాయించలేదు. కాబట్టి ఈ సందర్భంగా యువతకు సంబంధించి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ 2 డిమాండ్లు పెడతా ఉంది. ఒకటి, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వండి, ఆ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయండి అనేది మొదటి డిమాండ్. రెండవది, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు చేయాలి. రేపు ఏప్రిల్ 1 నుండే దాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.